మీ తోటలో కూడా పంట ఉన్నప్పుడు ఇలా డ్రిప్ హోల్స్ బ్లాక్ అయిపోయి నీళ్లు పడక పంట సరిగా రాక మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి పరిష్కారం నేను చెప్తా. సోదరులకు నమస్తే అన్న. ఇంతకుముందు వీడియోలో మనము అరటి మిర్చి రెండు కలిపి నాటుతున్నాం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాం కదా. కొంతమంది రైతు సోదరులు అరటి మిర్చి ఎలా నాటుతా ఉన్నా ఒకసారి ఒక వీడియో చేసి పెట్టినా అని చెప్పి అడుగుతున్నారు. సో చూస్తున్నారా, బ్యాక్ సైడ్ 6 అడుగులకైతే గుర్తులు పెట్టినాము. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో లేటర్ పరిచినాము. ఒకసారి చూపిస్తా చూడండి. 6 అడుగులకు అనేవి గుర్తులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మాత్రమే మిర్చి అనేది నాటుతున్నాం మనం. ఇట్లా తోట అంతా చూసుకుంటే మీరు, ఇదంతా 2 ఎకరాలు. ఇంతకుముందు మొక్కజొన్న పెట్టినది మనము. సో ఇదంతా ఇప్పుడైతే నేను ఫస్ట్ మిర్చి నాడుతున్నా. అంటే ఈ నెల మార్చి 16వ తేదీ మిర్చి నాడుతున్నా. ఇంకా అరటి వచ్చేసి ఏప్రిల్ 10 కానీ 15 కానీ అట్లా ఒకరోజు అటో ఇటో అనేది నాటుతాము. ఈ పక్క ఆల్రెడీ మా తమ్ముడు మిర్చి నాటినాడు. మా ఏరియాలో మిర్చి ఇప్పుడు మంచి సీజను. అంటే ఇప్పుడు మార్చి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాటుతూ ఉంటారు అందరూ. ఇవి వచ్చేసి మనకు 3 months పడుతుంది కటింగ్ వచ్చే కొద్దీ. సో ఎండల కాలం నాడుతున్నాం కాబట్టి మ్యాక్సిమము 1000 రూపాయల పైనే ఉండాలి రేట్లు అనేవి. ఇంతకుముందు మాత్రం 700, 800 ఉండేవి. ఈసారి ఎలా ఉంటాయో మరి మనం నెక్స్ట్ వీడియోలు పెడతా ఉంటాం కాబట్టి ఆ వీడియోలలో చూస్తూ ఉందాం. మీ తమ్ముడు కూడా 6 అడుగులకే నాటినాడు ఏమన్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇద్దరము అరటి మొక్కలు నాటుతున్నాం కాబట్టి ఇట్లా నాటినాం. సో ఇంకా మా ఊర్లో అందరూ 3 అడుగులకే నాటుతారు. ఇంతకుముందు మన పెద్దవాళ్ళ కాలంలో ఎకరాకి 20,000 నాటేవాళ్ళు మిర్చినారా. ఈసారి ఇప్పుడైతే మన కాలంలో ఎకరాకు 40,000 నాటుతున్నారు. అంటే 3 అడుగులకే సిక్కే వేస్తున్నారు. ఎందుకు అట్లా వేస్తున్నారు అని అడిగితే కొమ్మ తెగులు వచ్చి చనిపోతాయి, ఏరుకుళ్ళు తెగులు వచ్చి కొన్ని చనిపోతాయి, కొన్ని కుందేళ్ళు తింటాయి. సో మిగిలినవి మనకు కాబట్టి సిక్కగా వేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి 15 సంవత్సరాల నుంచి అట్లే చిక్కగా నాటుతూనే ఉన్నారు. కాలంలో మాక్సిమం అందరూ డ్రిప్పే వాడుతున్నారు. కొన్ని ఏరియాలలో కొన్ని పంటలకు నీళ్ళ పారకం అయితే పెడుతున్నారు. కానీ మా ఊర్లో మాత్రం ఏ పంట పెట్టినా డ్రిప్పే పెడతాం. అది చిన్నికాయ కానీ, మిరప కానీ, వంకాయ కానీ, అరటి కానీ, ఏదైనా సరే ఏ పంటకైనా, అంటే ఉల్లి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా సరే మా ఏరియాలోనే పక్కపక్క మండలాలు అంటే లింగాల, తొండూరు, వేముల, వీర్పనాయపల్లి ఈ ఏరియాలలో కొన్ని వాటికి మాత్రం నీళ్ళ పారకాలు పడతారు. సో డ్రిప్ అనేది 2-3 పంటల తర్వాత హోల్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఎందుకని చెప్పేసి కొంతమంది వ్యవసాయంలో ఇంకా బాగా తెలిసిన వాళ్ళని అడిగితే, మనం డ్రిప్ మందులు ఎక్కిస్తూ ఉంటాం కదా, దాంట్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఉంటుంది కొన్ని వాటిల్లో మ్యాక్సిమం. ఆ సల్ఫర్ కంటెంట్ అనేది నీళ్ళల్లో కలవదంట. కావాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. కలవకపోవడం వల్ల అది డ్రిప్పుకి వచ్చి ఎక్కడైతే హోల్స్ ఉంటాయో అక్కడ నిలబడిపోయి బ్లాక్ అవుతూ ఉంటాయి. అవి మనం అదరగొట్టిన తర్వాత కూడా 1 hour తర్వాత మళ్ళీ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో దానికి ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఉందన్నారు. పంట పెట్టకముందు మనం యాసిడ్ ఎక్కించవచ్చు. ఇంతకుముందు వీడియోలో చూపించినాము. పంట మీద కూడా మనం మందు ఎక్కించు అని చెప్పేసి మనకు ఒక కంపెనీకి చెందిన అన్న వచ్చి మనకు శాంపిల్ చూపించినాడు. సో అది ఇవాళ అయితే మనం ఎక్కిస్తున్నాం. ఇక్కడ డ్రిప్ మనకు బ్లాక్ అయింది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదంతా బాగా నానింది చూడండి. ఇది కొత్త లాటర్, అంటే మనం ముందు మిర్చికి వాడినాం. మిర్చి ఇప్పుడు మొక్కజొన్న అంతే. చూడండి ఇక్కడ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ కడుతున్నాయి, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం అదరగొట్టినా కూడా మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ నేను అదరగొట్టిన ఇదంతా మళ్ళీ బ్లాక్ అయిపోయింది. కొట్టరు సార్ దీన్ని. సో ఇది ఇట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి మనము కొంతమంది రైతు సోదరులను అడిగితే, నాకు తెలిసిన అన్న శివారెడ్డి అని చెప్పేసి, అన్నది హిమకుంట్ల అన్న వచ్చేసి తనకి మంచి వ్యవసాయం, అంటే పెద్ద వ్యవసాయమే, జామ చెట్లు ఉన్నాయి. హరి నా తోటలో కూడా ఇట్లా బ్లాక్ అవుతూ ఉంటే నేను ఒక మంది ఎక్కించాను. ఆ మందే ఇది అప్సా 80. ఇది మనము ఎక్కించడం వల్ల మనకు హోల్స్, అంటే ఈ హోల్స్ ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయో అవన్నీ క్లీన్ చేస్తుంది అన్నాడు. అంటే ఎట్లా క్లీన్ చేస్తుంది అన్న, దీని పనితనం ఏంటంటే దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాడు, అది కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ 2 గ్లాసులు తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని 2 గ్లాసులలో ఒక దాంట్లో కొద్దిగా సల్ఫర్, ఇంకో దాంట్లో కొద్దిగా సల్ఫర్ వేద్దాము. సో సల్ఫర్ అనేది మామూలుగా నీళ్ళలో కలవదంట. మనం డ్రిప్ మందులు ఎక్కించంటాం కదా, దానిలలో మామూలుగా సల్ఫర్ కంటెంట్ అనేది ఉంటుందంట. సో ఇలాంటి సల్ఫర్ అనేది ఆ హోల్స్కి అడ్డపడడం వల్లనే మనకు హోల్స్ అనేటివి బ్లాక్ అవుతూ ఉన్నాయి. సో ఈ పోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ వాటర్లో మనం సల్ఫర్ వేసినా కూడా అస్సలు కలవలేదు, బాగా చూడండి, పైన తేలుతా ఉంది. ఇప్పుడు మనం ఈ అప్సా 80 అనేది జస్ట్ 1 డ్రాప్ వేద్దాం ఇందులోకి. అప్సా 80 అనేది జస్ట్ 1 డ్రాప్ పడగానే చూడండి ఎంత లోపలికి ఎలా వెళ్ళిపోతుందో.
సేమ్ ఇలాగే మనం డ్రిప్ మందులు ఏదైనా ఎక్కించేటప్పుడు అందులోకి అప్సా 80 కలిపితే సల్ఫర్ అనేది ఇలా కరిగిపోయి భూమి పై పొరల్లో కానీ డ్రిప్లో కానీ ఉండకోకుండా లోపలికి వెళ్ళిపోతుందంట. చెట్టు కూడా బాగా తీసుకుంటుందంట. సో చెట్టు తీసుకోవడానికి కూడా అప్సా 80 అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పుల్ల తీసుకొని మామూలుగా యువతల గ్లాస్లో ఉన్న సల్ఫర్ను ఇలా మనం కలిదిప్పుతాం. తిప్పినా కూడా లోపలికి పోదు, అసలు కలిసదు. చూడండి ఒకసారి. పుల్ల పెట్టి తిప్పినా కూడా వాటర్లో సల్ఫర్ అనేది కలవలేదు. ఇప్పుడు అప్సా 80లో అద్దిన పుల్లను ఇందులో పెడతాం. చూడండి, చూసినారు కదా ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా స్ప్రేయింగ్ విషయానికి వస్తే 15 లీటర్ల నీటికి 7 ml అయితే వేసుకోవాలంట. సో మనం కొట్టే ఏ మందులో అయినా సరే అప్సా 80 కలుపుకోవడం వల్ల మనం కొట్టిన మందు వర్షం అన్నా కూడా వర్షానికి పోదు. అలాగే మనం కొట్టిన మందు చెట్టుకు 10 రోజుల వరకు బాగా హెల్తీగా పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. చూసినారు కదా, ఇలా సల్ఫర్ కంటెంట్ అనేది మనం ఎక్కించే మందులలో ఉండడం వల్ల ఈ డ్రిప్ హోల్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయంట. మనము ఇద్దాకే గ్లాసులో చూపించినట్టుగా ఈ అప్సా 80 అనేది వేసినప్పుడు మనం ఎక్కించిన మందులు ఏవైతే ఎక్కడెక్కడ స్ట్రక్ అయినాయో అవన్నీ మొత్తం క్లియర్ అయిపోయి ఈ ఎక్కడెక్కడైతే హోల్స్ బ్లాక్ అయినాయో వాటిలో నీళ్లు కూడా క్లియర్గా కాడతాయని చెప్పేసి అన్న చెప్పినాడు. సో కాబట్టి అది చూసి ఈరోజు నేను ఏదైతే తీసుకున్నానో, సో ఇది కూడా మీకు కావాలనుకుంటే దీనిపైన కాస్ట్ వచ్చేసి 1374 రూపాయలు ఉంది 1 లీటర్ వచ్చేసి ఇది. సో ఇది కూడా మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన మన శివారెడ్డి అన్నది నెంబర్ ఇస్తున్నాను, మీరు ఒకసారి కాల్ చేసి అన్నాను, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా కూడా మనకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడైనా కూడా డెలివరీ ఇస్తారు. అన్న డబ్బులు వేసిన తర్వాత పంపించకపోతే ఎట్లన్నా అని దానికి నేను గ్యారంటీ 100% అతను పంపిస్తాడు. ఎందుకంటే అతను కూడా ఒక రైతు, అతనికి జామ తోటలు ఉన్నాయి కాబట్టి అది వాడినాడు, రిజల్ట్ ఉంది, నాకు తీసుకొచ్చి ఇట్లా బ్లాక్ అవుతున్నాయనంటే ఇది ఇచ్చినాడు. సో నేను కూడా ఇవాళ అయితే ఎక్కిస్తున్నాను. దీనికే మనకు ఏదైతే మిర్చి నాడుతున్నామో అక్కడక్కడ బ్లాక్ అయినాయి కాబట్టి ఎక్కియచ్చు. ఇది పంట మీద ఎక్కియచ్చు, ఇట్లా పంట లేనప్పుడు ఎక్కియచ్చు, పంటకేం కాదు. ఇది మామూలుగా మిర్చి నాటేటప్పుడు కూడా ఏర్లు దీనిలో వాటర్లో అద్ది, ఈ వాటర్లో అప్సా 80లో అద్ది నాటుతారంట. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనది 2 ఎకరాలు ఉంది కాబట్టి మిర్చి నాటేది. సో ఇప్పుడు మనం 1/2 లీటర్, ఇది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా వాటర్ బాటిల్ 1/2 లీటర్ ఉంటుంది. ఇది ఈ అప్సా 80 అనేది 1/2 లీటర్ ఇందులో కలిపి డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం 1/2 హార్స్పవర్ మోటార్ పెట్టుకొని ఎక్కించాను మనం. ఓకేనా? హాఫ్ లీటర్ అంటే ఇంత ఉంటుంది మనకి, ఎందుకంటే బాటిల్లో వాటర్ కూడా ఇంతే ఉంటుంది. ఓకేనా? చూడండి ఒకసారి ఇందులో పోసాను, తీసుకురా. మనం వాటర్ లేక పోసినప్పుడు కూడా చూడండి ఎట్టయితుంది అది. ఇక్కడే కాకోకుండా నాకు 2వ చెట్టు ఉంది, మన ఫస్ట్ చెట్టు అయిపోయిన తర్వాత. అందులో కూడా మనము డ్రిప్ మందులు ఎక్కువ ఎక్కియడం వల్ల అక్కడక్కడ బ్లాక్ అయినాయి. వాటికి కూడా ఈ అప్సా 80 అనేది ఇప్పుడు నేను ఇది ఎక్కిస్తున్నాను. ఇది మామూలుగా 2 ఎకరాలకు కలిపి 1/4 లీటర్ అయితే సరిపోతుందంట. ఇది అప్సా 80 అనేది చాలా, ఇప్పుడు మనం సల్ఫర్ కంటెంట్లో ఇది వేసినప్పుడు నాకు బాగా అర్థమైంది. అరే ఏంద్రీ ఇది, జస్ట్ అట్ట పుల్ల అట్ట పెట్టగానే లోపలికి వెళ్ళిపోయింది, అంత బాగుంటుంది రిజల్ట్. సో నేను ఎక్కించిన తర్వాత ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఎన్ని వీడియోలు కొంతమందికి పెట్టినా కూడా, అంటే నువ్వు మందులు ఫ్రీగా తీసుకుంటున్నావేమో, కంపెనీ వాళ్ళ కోసం డెమోలు చేపిస్తున్నావేమో అంటారు. ఏ మందు అయినా సరే మనకు ఫ్రీగా ఇచ్చిన డబ్బులకు తీసుకున్నా కూడా 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది అంటేనే నేను వీడియో చేస్తాను. లేదంటే వాళ్ళు నాకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను చేయను. ఎందుకంటే నేను కూడా రైతునే, రైతు బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. పని చేయనటి అన్నీ తీసుకొని ఎక్కించి నేను డబ్బులు తీసుకొని మీరు కూడా వాడండి అని అట్లా చెప్పాను నేను. ఓకేనా? సో ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నా నెంబర్ కూడా ఇస్తా. కొంతమంది ఫేక్ అకౌంట్లతో అంటే కామెంట్లు కావచ్చు, ఇంకోటి ఒకటి చేస్తూ ఉన్నారు. ఫేక్ వద్దు, డైరెక్ట్ నేను పులివెందుల పక్కన నల్గొండపల్లి మాది. నా కాంటాక్ట్ నెంబరు 7330780777. ఏమైనా ఉన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంతే. సోషల్ మీడియాలో ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కూడా బ్యాడ్ కామెంట్లు వస్తూ ఉంటాయి, ఏం పట్టించుకోవద్దు అని కొంతమంది చెప్తా ఉంటారు. నేనేం పట్టించుకోను, చెప్తాను. ఏమన్నా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మాట్లాడదాం, ఎందుకు ఊరక దాంట్లో రచ్చా. ఓకేనా? అప్సా 80 అనేది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసినారు. నేను ఎక్కించిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది అనేది కూడా తెలియపరచా. మనం ఎక్కించిన తర్వాత చూసుకుంటే చూడండి, బాగా ప్రతి హోల్ దగ్గర నురుగంతా వచ్చింది బాగా. ఇది ఇక్కడ 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 చూడండి, ప్రతి హోల్ దగ్గర ఇట్లే ఉంది నురుగంతా.
సో మనకి ఎక్కడైతే సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండి బ్లాక్స్ ఈ హోల్స్ అనేవి బ్లాక్ అయినాయో అక్కడ మొత్తం ఇదంతా క్లీన్ చేస్తుందంట. పంటకి ఎటువంటి ఇబ్బంది లేదు. పంట ఉన్నప్పుడు ఎక్కించుకోవచ్చు, పంట లేనప్పుడు ఎక్కించుకోవచ్చు, ఏమవ్వదు. సో కొంతమంది మనం ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరుగా, నమ్మని వాళ్ళని మనం ఏం చేయలేము. సో ఎవరైనా వాడాలనుకుంటే కన్నా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను వీడియోతో అంత దూరం అవసరం లేదనుకుంటున్నా నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడే కనపడుతుంది బాగా. చూడండి లోపల నుంచి మట్టి ఎట్లా వస్తుందో. మన రైతుల్లో కూడా కొంతమంది మహామేధావులు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ లైను 2 ఎకరాలకు ఒక్కసారి 1/2 లీటర్ ఎక్కించి నువ్వు చెప్పింటే ఎక్కించినాము, ఈ హోల్స్ అనేవి యాడ క్లియర్ కాలేదు, అట్లే అడ్డపడినదని చెప్తారు. సో ఎక్కువ మట్టి పేరుకొని పోయి ఉంటుంది కాబట్టి ఎక్కించిన ఒక్కసారి రాయితో కానీ కట్టుతో కానీ ఒకసారి అదరగొట్టండి. మళ్ళీ సతవలు ఎక్కించేటప్పుడు అంటే 5 సార్లకు ఒకసారి అట్లా మధ్యలో 2 ఎకరాలకు కలిపి 1/2 లీటర్ అప్సా 80 కలపండి. చెట్లకు సతవ బాగా తీసుకుంటుంది. అలాగే ఈ హోల్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. జస్ట్ మేధవాళ్ళ కోసం మాత్రమే ఈ లైను. సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి. జై రైతు బిడ్డ. బై బై.